Hi guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ ఆల్మోస్ట్ గ్రూప్ స్టేజెస్ అయిపోయినాయి అండ్ టాప్ 4 టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇస్ కేకేఆర్, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. సో ఒకసారి మనం ఐపీఎల్ టీమ్ వైజ్ ఒక్కొక్క టీం పోస్ట్ సీజన్ రివ్యూస్ చూద్దాం. డీసీ గురించి చూద్దాం ఒకసారి. ఢిల్లీ క్యాపిటల్స్ 6th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. వాళ్ళు సేమ్ ఆర్సీబీ అండ్ సిఎస్కే లాగే 7 మ్యాచ్లు ఆడారు. 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు నెగ్గారు అండ్ 7 మ్యాచ్లు ఓడిపోయారు. సో మనం ప్రివ్యూ ఫస్ట్ స్టార్టింగ్ సీజన్లో అనుకున్నాం డీసీ ఇట్ ఈస్ రియల్లీ టఫ్ టు క్వాలిఫై అని, బికాస్ ఆ టీం చూస్తే నాకు అదే అనిపించింది. బట్ అప్పుడు నేను అనుకున్న దానికన్నా వాళ్ళు చాలా బాగా ఆడారు. ఫస్ట్లో డీసీ హాస్ అ వెరీ బ్యాడ్ స్టార్ట్స్. ఫస్ట్ 5 మ్యాచ్ల్లో వాళ్ళు ఒకటే నెగ్గారు, 4 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళు ట్రెడిషనల్గా వెళ్ళారు, వార్నర్ అండ్ పృథ్వీ షా. ఫస్ట్ 5 మ్యాచెస్ కూడా ఇదే కాంబినేషన్తో వెళ్ళారు. బట్ తర్వాత 5 మ్యాచెస్ ఫ్రమ్ 6th మ్యాచ్ టు 10th మ్యాచ్ అక్కడ దే బ్రేక్ దే కాంబినేషన్. జేక్ ఫ్రేజర్ని తీసుకొచ్చారు అండ్ అభిషేక్ పొరల్ని ఆడించారు. సో అక్కడ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్ 5 మ్యాచెస్లో వాళ్ళు 4 నెగ్గారు, ఒకటే ఓడిపోయారు, రివర్స్ అయింది. బట్ లాస్ట్ 4 మ్యాచెస్లో, మిగతా 4 మ్యాచెస్లో కూడా వాళ్ళు ఒక్క మ్యాచ్ నెగ్గుంటే బాగుండేది. బట్ వాళ్ళు 2 నెగ్గారు, 2 ఓడిపోయారు. సో వాళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ దే గాట్ బ్యాడ్ రన్ రేట్ టూ. వాళ్ళ రన్ రేట్ కూడా బాగాలేదు. సో ఇట్ ఈస్ డౌన్ అప్ అండ్ మళ్ళీ కొంచెం డౌన్ అయ్యారు, బికాస్ క్రంచ్ మూమెంట్స్లో కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు వీళ్ళు. ఆ మ్యాచెస్ గురించి తర్వాత చూద్దాం. అండ్ బ్యాటింగ్లో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళకి. రిషబ్ పంత్ దగ్గర నుంచి కూడా, రిషబ్ పంత్ ఆల్మోస్ట్ 1.5 year లే ఆఫ్ తర్వాత వస్తున్నాడు ఈ సీజన్కి. నేను రిషబ్ పంత్ ఆడతాడు కానీ మహా అయితే 300-400 రన్స్ కొడతాడు అనుకున్నాను, కానీ పంత్ ప్లేడ్ రియల్లీ వెల్. ఆల్మోస్ట్ రిషబ్ పంత్ స్కోర్డ్ 446 రన్స్. చాలా బాగా ఆడాడు రిషబ్ పంత్. అండ్ రిషబ్ పంత్ కాకుండా ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చింది జేక్ ఫ్రేజర్ మెగాక్. తను వచ్చింది ఆల్మోస్ట్ తనకి రీప్లేస్మెంట్గా, హ్యారీ బ్రూక్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. అండ్ సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ జైక్. అండ్ టెస్ట్ ఆన్ స్టబ్స్ కూడా బ్రిలియంట్ బ్యాటింగ్. నేను టెస్ట్ ఆన్ స్టబ్స్ దగ్గర నుంచి కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ లైక్ అభిషేక్ పొరల్, వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఢిల్లీ కేమ్ దట్ వెల్. చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి. అండ్ బౌలింగ్ నుంచి ఇట్ ఈస్ ఖలీల్ 14 మ్యాచెస్ 17 వికెట్స్, ముఖేష్ 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు, కుల్దీప్ 11 మ్యాచెస్ 16 వికెట్స్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రసిక్ సలాం. సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ వీళ్ళకి ఫారెన్ బౌలింగ్ వర్కౌట్ అవ్వలేదు. ఎండ్రిక్ నోకియాని ఆడించారు. ఇట్స్ బిగ్ ఫెయిల్యూర్ ఈ సీజన్ కూడా. లాస్ట్ ఇయర్ కూడా ఎండ్రిక్ నోకియా ఫెయిల్ అయ్యాడు అండ్ ఈ సీజన్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇట్ ఈస్ ఆల్ ఇండియన్ బౌలర్స్ హూ స్టూడ్ అప్ ఫర్ డీసీ. ఖలీల్, ముఖేష్, కుల్దీప్, అక్షర్, ఇషాంత్ అండ్ రసిక్ సలాందార్. అండ్ అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో. 14 మ్యాచెస్లో ఈ పికెట్ 11 వికెట్స్ అండ్ స్కోర్ 235 క్రూషియల్ రన్స్. 12 innings-లో బ్యాటింగ్ 235 రన్స్ స్కోర్ చేశాడు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ అక్షర్ పటేల్. అండ్ వీళ్ళ న్యూ ఎంట్రీస్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెస్టర్ స్టబ్స్ అండ్ జేక్ ఫ్రేజర్. మిగతా షైహోప్ కాస్త పర్లేదు, నేను అనుకున్న దాని మీద కాస్త బెటర్గానే ఆడాడు 1-2 మ్యాచ్ల్లో. అండ్ జాయ్ రిచర్డ్సన్ ఆడించారు, వర్కౌట్ అవ్వలేదు. నోకియాని ఆడించారు, వర్కౌట్ అవ్వలేదు. హ్యారీ బ్రూక్ ఇంజురీ. సో వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అయినాయి. బట్ స్టిల్ దానికన్నా మించి వాళ్ళకి మంచి ప్లేయర్స్ దొరికారు. అండ్ ఒకసారి మనం అబౌవ్ ఎక్స్పెక్టేషన్, మనం ఒక ఎక్స్పెక్టేషన్ కన్నా మన ఎక్స్పెక్టేషన్ కన్నా మించి ఎవరు ఆడారో చూద్దాం. ఇట్ ఈస్ జేక్ ఫ్రేజర్. 9 మ్యాచ్లు ఆడాడు, మొత్తం అన్ని మ్యాచెస్ ఆడలేదు జేక్ ఫ్రేజర్. 9 మ్యాచ్ల్లో ఈ స్కోర్ 330 రన్స్, ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 234. ది బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. ఏ ప్లేయర్కి కూడా 300 రన్స్ దాటి ఇంత స్ట్రైక్ రేట్ లేదు. 234 స్ట్రైక్ రేట్ ఉంది. 32 4లు అండ్ 28 6లు కొట్టాడు. ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఏ ప్లేయర్, అందులో డౌటే లేదు. అండ్ ఈజ్ జస్ట్ ఆల్మోస్ట్ 20 years అనుకుంటా, బిలో 20. అండ్ ఢిల్లీ షుడ్ కీప్ హిమ్.
ఢిల్లీ వాళ్ళు ఇలాంటి ప్లేయర్ని మటుకు వదలకూడదు. నిజంగా ఆఫ్టర్ ఎంట్రీ ఆఫ్ జేక్ ఫ్రేజర్ కంప్లీట్ డీసీ ఫేట్ అనేది మారిపోయింది. వే వాళ్ళ బ్యాటింగ్ స్టైలే మారిపోయింది. స్టార్టింగ్లో ఒక అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చేవాడు, ఆల్మోస్ట్ 19 balls 50లు, 2 3 సార్లు కొట్టాడు అలాగా. సో బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ జేక్ ఫ్రేజర్. అండ్ టీస్టన్ స్టబ్స్, ఫస్ట్లో జేక్ ఫ్రేజర్ ఆ స్టార్ట్స్ ఇచ్చేవాడు, మిడిల్లో ఇట్ ఇస్ అభిషేక్ పొరల్ అండ్ రిషబ్ పంత్ క్యారీ ఆన్ దాని ముందుకు తీసుకెళ్లేవారు. అభిషేక్ పొరల్ కూడా సూపర్ బ్యాటింగ్, 12 matches 327 runs విత్ ఎ స్ట్రైక్ ఆఫ్ 160, 36 fours అండ్ 13 sixes కొట్టాడు అభిషేక్ పొరల్. అండ్ రిషబ్ పంత్ 13 matches 446 runs విత్ ఎ స్ట్రైక్ ఆఫ్ 155. రిషబ్ పంత్ ఒక బ్యాటింగ్తోనే కాదు, తన కీపింగ్తోనూ తన కెప్టెన్సీతోనూ కూడా ఒక బ్యాలెన్స్ అండ్ ఒక ఎనర్జీని తీసుకొచ్చాడనే చెప్పాలి ఆ టీంకి. అండ్ చివర్లో ఆ ఫినిషింగ్ అనేది టీస్టన్ స్టబ్స్ రోల్. 14 matches 378 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 190. నిజంగా హ్యారీ బ్రూక్ ఉండుంటే టీస్టన్ స్టబ్స్కి ఛాన్స్ వచ్చేదో లేదో నాకు తెలియదు, కానీ బికాస్ ఆఫ్ హ్యారీ బ్రూక్ లేకపోవడం వల్ల ఆ మిడిల్ ఆర్డర్లో టీస్టన్ స్టబ్స్ని ఆడించారు. అండ్ గేవ్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు నిజంగా స్టబ్స్. 24 fours అండ్ 26 sixes, 4లు కన్నా 6లు ఎక్కువ కొట్టాడు స్టబ్స్. బట్ వీళ్ళందరూ కూడా అండర్ రేటెడ్ ప్లేయర్స్. వీళ్ళు స్టబ్స్ దగ్గర నుంచి ఎవ్వరు, ముంబై వాళ్ళు కంప్లీట్గా టీస్టన్ స్టబ్స్ని బెంచ్ మీదే కూర్చోబెట్టారు మొన్నటిదాకా. సో హీ కేమ్ అవుట్ ఆఫ్ ముంబై, ఢిల్లీ వాళ్ళు తీసుకున్నారు అండ్ హీ షోడ్ వాట్ హీస్. అండ్ తన స్టాక్స్ కూడా పెరిగినాయి. డెఫినెట్గా ముంబై వాళ్ళు స్టబ్స్ని కూడా వదలరు నాకు తెలిసి. మరి మన రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుందో తెలీదు, ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు, ఎంతమంది ఇండియన్స్ని, ఎంతమంది ఫారినర్స్ని, అది మనకు తెలీదు. బట్ డెఫినెట్గా స్టబ్స్ సూపర్. అండ్ బిలో ఎక్స్పెక్టేషన్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం పృథ్వీ షా దగ్గర నుంచి, డేవిడ్ వార్నర్ దగ్గర నుంచి, మిచెల్ మార్ష్ దగ్గర నుంచి, ఆండ్రిక్ నోకియా, 4 అట్టర్ ఫ్లాప్. 4 ఫారినర్స్ కూడా భయంకరంగా ఫెయిల్ అయ్యారు. అదే పృథ్వీ షా ఈజ్ ఎన్ ఇండియన్. పృథ్వీ షా మొత్తం 8 matches ఆడాడు, హీ స్కోర్ చేసి 198 runs, ఒక్క 50 కొట్టాడు. 8 matchesకి 198 అంటే ఆల్మోస్ట్ నీకు 25 కూడా లేదు యావరేజ్. సో అనదర్ ఫెయిల్యూర్ సీజన్ ఫర్ పృథ్వీ షా. లాస్ట్ ఇయర్ కూడా ఈజ్ అ ఫెయిల్యూర్ అండ్ ఈ ఇయర్ 50 కొట్టాడు అంతే. అండ్ సాడ్లీ డేవిడ్ వార్నర్ కూడా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్లో, ఒక 50 కొట్టాడు 8 matchల్లో 168 runs. వీళ్ళిద్దరూ ఓపెన్ చేసినప్పుడు ఒక్క మ్యాచ్ నెగ్గింది అంతే డీసీ, అది చెన్నై మీద. ఆ మ్యాచ్లోనే అనుకుంటా డేవిడ్ వార్నర్ 50 కొట్టింది. వార్నర్ కూడా ఓపెనర్గా హీ ఫెయిల్. అండ్ వార్నర్ ఏజ్ ఈజ్ నాట్ అట్ హిస్ సైడ్. తను ఆల్రెడీ ఇంటర్నేషనల్లో రిటైర్ అయిపోయాడు. T20 వరల్డ్ కప్తో T20s కూడా గుడ్ బై చెప్తాడు. ఐ థింక్ వార్నర్కి ఇదే లాస్ట్ IPL. అండ్ మిచెల్ మార్ష్ అసలు ఇది ఒక పెద్ద అంతు చెక్కని వ్యవహారం. ఇది వస్తాడు, కరెక్ట్ 5-6 matches ఆడతాడు, ఇంజురీ అంటాడు, వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటాడు. ప్రతి IPLలోనూ ఇంతే. SRH వాళ్ళు కొన్నారు ఒకసారి మిచెల్ మార్ష్ని, అప్పుడు SRH ఆడినప్పుడు కూడా అంతే. ఎప్పుడు కూడా ప్రతి IPLలో కూడా మార్ష్ ఇదే రిపీట్ చేస్తున్నాడు. ఒక 4 matches ఆడతాడు, ఇంజురీ. ఈ సీజన్ కూడా అంతే, 4 matches ఈ ప్లేడ్. ఆ 4 matchలో కూడా మార్ష్ పీకింది ఏం లేదు, 46 runs కొట్టాడు, 1 wicket తీశాడు. మరి ఇలాంటి మార్ష్ని వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు కెప్టెన్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. మరి మేబీ కంట్రీగా ఆడినప్పుడు వాళ్ళ డెడికేషన్ వేరేలా ఉంటుందేమో. అండ్ ఆండ్రిక్ నోకియా, వీళ్ళు డేసీ వాళ్ళు చేసిన పెద్ద తప్పు, అప్పుడు రబాడాని రిటైన్ చేయకుండా ఆండ్రిక్ నోకియాని రిటైన్ చేసుకున్నారు. అండ్ దే ఆర్ పేయింగ్ ఆఫ్. లాస్ట్ సీజన్ కూడా ఆండ్రిక్ నోకియా ఫెయిల్ అయ్యాడు. అండ్ ఈ సీజన్ 6 matchల్లో 7 wickets తీశాడు అంతే, విత్ అన్ ఎకానమీ ఆఫ్ 13.3. ఘోరమైన ఎకానమీ ఉంది ఆండ్రిక్ నోకియాకి. సో ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ హిమ్. అండ్ నెక్స్ట్ ఒకసారి డీసీకి వచ్చిన బెస్ట్ విన్స్ చూద్దాం ఒకసారి. ఒక 2 matches వేర్ డీసీ హెస్ కంప్లీట్లీ డామినేటెడ్ ద పొజిషన్. ఒక మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 32, GT vs DC. గుర్తుండే ఉంటుంది, GT బ్యాటెడ్ ఫస్ట్ ఆ మ్యాచ్లో అండ్ 89కి ఆల్అౌట్ చేసి పడేశారు. చివరిలో రషీద్ ఖాన్ 30 runs కొట్టాడు కాబట్టి ఆ స్కోర్ అయినా వచ్చింది 89. అందరూ ఫెయిల్ అయ్యారు. సాహా, గిల్, సుదర్శన్, మిల్లర్, మనోహర్, తివాటియా, షారుఖ్ ఖాన్, ఎవ్రీబడి ఫెయిల్. సూపర్ బౌలింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఢిల్లీ బౌలింగ్ ఎప్పుడు కూడా చాలా బాగా, ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళ బౌలర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు.
ముఖేష్ 14 for 3, ఇషాంత్ 8 for 2. సో సూపర్బ్ ఎఫర్ట్. జస్ట్ అండ్ స్టబ్స్ ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసాడు, 11 for 2. అండ్ ఢిల్లీ వాళ్ళు జస్ట్ 9 of 8.5లో దే జస్ట్ చేజ్డ్ ఇట్. ప్రతి ఒక్కరు కొట్టేశారు. అండ్ దే జస్ట్ ఫినిష్డ్. ఇక్కడ ఢిల్లీ రన్ రేట్ అనేది కాస్త ఇంప్రూవ్ అయింది, బికాజ్ ఆల్మోస్ట్ 11.1 బాల్స్ మిగిలిపోయినాయి. ఇక్కడ జీటీ రన్ రేట్ అనేది చాలా డెంట్ పడింది వాళ్ళకి. అండ్ ఇంకో మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్. ఇది 43rd మ్యాచ్. ఇది కూడా ఇది బెస్ట్ మ్యాచ్ ఎందుకంటున్నానంటే ఇది నాట్ పెద్ద విన్ కాదు, కానీ చాలా టైట్గా జరిగిన మ్యాచ్. ఢిల్లీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 257 ఆన్ ముంబై. జేక్ ఫ్రేజర్ షో ఇది. 27 balls 84 విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 311. 300 స్ట్రైక్ రేట్తో కొట్టాడబ్బా. అండ్ షై హోప్ ఈ మ్యాచ్ భలే ఆడాడబ్బా. 17 balls 41. అండ్ చివరిలో టెస్టన్ స్టబ్స్ 25 balls 48. 257 బోర్డు మీద పెట్టారు. అండ్ ఎక్సెప్ట్ బుమ్రా ప్రతి ఒక్కరికి కూడా పగిలిపోయింది ఈ మ్యాచ్లో. అండ్ ముంబై ఇండియన్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చారు వీళ్ళు. 247, ఒక్క 10 runsతో ఓడిపోయారు. చివరిలో సూపర్ బౌలింగ్ ఫ్రమ్ రసిక్ సలాం ఈ మ్యాచ్లో 4 overs 34 for 3 wickets. హీఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆ టీంకి ఈ టీంకి. సూపర్ బౌలింగ్ ఎఫర్ట్. తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్, 63 runs. అండ్ చివరిలో టిమ్ డేవిడ్ ట్రై చేశాడు, కానీ దే ఫెల్ 10 runs షార్ట్. ఐ ఫీల్ ఇది ఒక సూపర్ మ్యాచ్. అండ్ ఇంకొకటి ఆ సెగ్మెంట్ డీసీ లాస్ట్ ఒక తక్కువ మార్జిన్తో ఎక్కడ ఏ మ్యాచ్ ఓడిపోయి చూద్దాం. అండ్ రాజస్థాన్తో మ్యాచ్ నెంబర్ 9 డీసీ మ్యాచ్ 12 runsతో ఓడిపోయింది. ఈ 2 మ్యాచ్లో ఏ ఒక్క మ్యాచ్ డీసీ వాళ్ళు నెగ్గినా వాళ్ళకి మంచి ఛాన్స్ ఉండేది. రాజస్థాన్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 185. అండ్ ఢిల్లీ 5 wickets పడ్డాయి, బట్ 173 దగ్గర ఆగిపోయారు వీళ్ళు. ఆల్మోస్ట్ టెస్టన్ స్టబ్స్ కొట్టినంత పని చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. టెస్టన్ స్టబ్స్ 23 balls 44. సూపర్బ్ నాక్. అండ్ రాజస్థాన్ బౌలర్స్లో చహల్ 19 for 2. సూపర్బ్ బౌలింగ్. ఈ మ్యాచ్ కనుక నెగ్గుండుంటే ఏమైనా ఛాన్స్ ఉండేది. అండ్ అనదర్ మ్యాచ్ విచ్ దే లాస్ట్ విత్ లెస్ మార్జిన్ ఈస్ ఆర్సీబీతో ఈ మ్యాచ్ చాలా ఎక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఇది 47 runs. ఆర్సీబీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 187. అండ్ ఢిల్లీ 140. ఈ మ్యాచ్ నేను ఎందుకు లెస్ మార్జిన్ దాంట్లో చెప్తున్నానంటే, ఈ మ్యాచ్ ఖచ్చితంగా డీసీ గెలిచే మ్యాచ్. వాళ్ళ క్రూషియల్ ప్లేయర్స్ ఇద్దరు కూడా రన్అట్ అయ్యారు. వాళ్ళ ది బెస్ట్ ప్లేయర్స్ జేక్ ఫ్రేజర్ అండ్ టెస్టన్ స్టబ్స్ ఇద్దరు కూడా రన్అట్. జేక్ ఫ్రేజర్ అయితే మరీ ఘోరం, చేతికి తగిలి అది స్టంప్స్కి వెళ్ళింది. అండ్ టెస్టన్ స్టబ్స్ది క్యామరూన్ గ్రీన్ రన్అట్. అది ఈ 2 రన్అట్లు కనుక అవ్వకుండా ఉంటుంటే డెఫినెట్గా ఇది డీసీ నెగ్గాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆన్ చిన్నస్వామి, చాలా మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి. జేక్ ఫ్రేజర్ అప్పటికే 8 balls 21 runs కొట్టి ఉన్నాడు. సో ఈజీగా వాళ్ళు ఇంకొక 2-3 ఓవర్లు ఫ్రేజర్ ఉన్నా ఈజీగా కొట్టేవాడు. బట్ ఇట్స్ ఎ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఆ 2 రన్అట్స్ వీళ్ళకి మ్యాచ్ మిస్ అయింది. అండ్ లేకపోతే ఈ మ్యాచ్ ఏమైనా రిజల్ట్ వీళ్ళకి పాజిటివ్గా వెళ్ళినా ఆర్సీబీ ప్లేస్లో డీసీ ఉండేదేమో. అండ్ ఈ మ్యాచ్లో కూడా యష్ దయాల్ వాజ్ దర్ బెస్ట్ బౌలర్, 20 for 3 ఆర్సీబీకి. సో ఇది ఈ మ్యాచ్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ మార్జిన్ వాళ్ళ రన్ రేట్ కూడా దెబ్బతిన్నారు. ఆల్మోస్ట్ 47 runs ఓడిపోయారు. బట్ ఒకవేళ జేక్ ఫ్రేజర్ అండ్ స్టబ్స్ ఉంటుంటే ఆ 47 ఒక లెక్క కాదు వాళ్ళకి. ఈజీగా వాళ్ళు నెగ్గుండేవాళ్ళు. సో ఇది డీసీ నిజంగా వాళ్ళ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా బాగానే ఆడారు బికాస్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు కొంచెం తడబడిన, సెకండ్ హాఫ్లో దే ప్లేడ్ వెల్. అండ్ ఒకసారి వీళ్ళకి ఒక 5 best players చేద్దాం. 3 Indians అండ్ 2 foreigners. 2 foreigners అది కళ్ళు ఎవరైనా చెప్పేస్తారు, ఈజీ అది. 3 Indians సెలెక్ట్ చేయడం కష్టమే, ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ కంప్లీట్ ఇండియన్ అటాక్.
అండ్ అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఖలీల్ వాజ్ ఎక్సలెంట్, కుల్దీప్ వాజ్ ఎక్సలెంట్, ముఖేష్ వాజ్ ఎక్సలెంట్, అండ్ ఇషాంత్ శర్మ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. సో చూద్దాం, ఒక ముగ్గురు ఇండియన్స్ని చూద్దాం. అండ్ ఫస్ట్ రిషబ్ పంత్ ఆబ్వియస్లీ వాళ్ళ నెక్స్ట్ ఇయర్ రిటెన్షన్స్ కూడా డెఫినెట్గా ఈ 5 నుంచే ఉంటాయి. మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళు 3 కానీ 5 కానీ అలౌ చేస్తారు. సో రిషబ్ పంత్ ఆల్మోస్ట్ 450 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ హీస్ సూపర్బ్ కీపింగ్ అండ్ హిస్ కెప్టెన్సీ గురించి చెప్పేదే ఉంది. హీస్ సూపర్బ్ యాజ్ కెప్టెన్. సో రిషబ్ పంత్ అండ్ అక్షర్ పటేల్ గురించి మనం చెప్పాం, హిజ్ ఆల్రౌండ్ షో. అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ కష్టం దొరకడం. 11 వికెట్లు తీశాడు. ఈజ్ ఎకనామికల్ అండ్ స్కోర్ దట్ 235 క్రూషియల్ రన్స్. సో అక్షర్ పటేల్, రిషబ్ పంత్. అండ్ ఇంకొక స్పాటే నాకు కొంచెం డైలమా ఉంది, కుల్దీప్ కానీ ముఖేష్ కానీ, ఇద్దరికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. కుల్దీప్ 11 మ్యాచెస్ ఆడాడు, 16 వికెట్స్ తీశాడు. ముఖేష్ 10 మ్యాచెస్ ఆడాడు, 17 వికెట్స్ తీశాడు. సో వీళ్ళిద్దరూ కూడా అన్ని మ్యాచ్లు ఆడలేదు, ఇంజురీతో వీళ్ళు పక్కన కూర్చున్నారు. బట్ స్టిల్ 17 వికెట్స్ అండ్ 13 వికెట్స్ తీశారు. సో ఇద్దరిలో డెఫినెట్లీ ఒకరినే రిటైన్ చేయాలి. సో ముఖేష్ కుల్దీప్లో ఐ ఫీల్ కుల్దీప్ అనుకుంటున్నాను నేను. ఆర్ఎల్స్ ముఖేష్ని కూడా చేయొచ్చు, బికాస్ ముఖేష్ లాంటి ప్లేయర్స్ కూడా కష్టం. ఈజ్ అ వెరీ గుడ్ డెత్ బౌలర్. చాలా సాలిడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది ముఖేష్ది. సూపర్ బౌలర్. సో వీళ్ళిద్దరిలో మరి ఎవరిని చేస్తారు? అండ్ 2 ఫారినర్స్ ఈజ్ అన్ ఈజీ ఆప్షన్, జేక్ ఫ్రేజర్ మెగాగ్ అండ్ టిస్టన్ స్టబ్స్. సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి వల్లే డీసీ అక్కడ దాకా అయినా వచ్చిందని చెప్పాలి, అందులో డౌటే లేదు. సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీస్ 2. సో డీసీ గురించి వెరీ లెస్ రన్ రేట్తో వీళ్ళు, బికాస్ ఆఫ్ దట్ బ్యాడ్ రన్ రేట్ వీళ్ళు టాప్ 4లోకి వెళ్ళైపోయారు. అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం డీసీ. అండ్ వీళ్ళ రిటెన్షన్స్ డెఫినెట్లీ ఈ 5 ఉంటాయి. డెఫినెట్లీ జేక్ ఫ్రేజర్ని మటుకి వదలకూడదు వీళ్ళు, అదైతే పక్కా. హి హాస్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ ఆస్ట్రేలియా తను. సో ఇది డీసీ పోస్ట్ సీజన్ రివ్యూ. అండ్ మిగతా టీమ్స్ గురించి తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.